వచ్చాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని తర్వాత మాటలోకి మనం వెళదాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమునై ఆయన చేసిన పని అయి ఉన్నాము. బైబిల్ చెప్తున్నటువంటి మాట. గడిచిన వారములో మీకు జ్ఞాపకం చేశాను, ఇదంతా దేవుని పని. దేవుని పని ఏది? దేవుని పని. ఈ సృష్టిని దేవుడు కలగ చేశాడు, ఇది పని. రెండవది మానవ జన్మ, మానవ జీవిత నిర్మాణము, ఇది దేవుని పని. మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను దేవుడు ఏ విధంగా మనిషిని నిర్మాణం చేశాడో. ఆశ్చర్యము కలిగేటువంటి విధానములో దేవుని నిర్మాణము. దేవుడు తన రూపులో తన పోలిక చొప్పున మనలను సృజించినటువంటి విధానమును గురించి గడిచినటువంటి వారములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే ప్రియులారా, ఆయన పని మీకు చెప్పాను. ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని వల్ల మనము దీవించబడాలి, మన కుటుంబము దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి, మనతో పాటు ఉన్న వారందరూ కూడా దీవించబడాలి. అలా కాకుండా మనము పని చేసిన తర్వాత ఆ పని ఎవరికి ఉపయోగము లేకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, పని చేస్తున్నాము అంటే లేక పని చేసాము అంటే దానివల్ల ప్రయోజనం ఉండాలి. దేవుడు కూడా పని చేశాడు. ఏ పని చేశాడు? భూమి మీద సమస్తమును మన కొరకు నిర్మాణం చేశాడు. ఈ ప్రకృతి మొత్తాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. ఈ నిర్మాణం చేసిన ప్రకృతి ఎవరికి ఉపయోగపడుతుంది అని చూస్తే తన పిల్లలైనటువంటి మనకు ఉపయోగపడుతున్నాయి. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనకు, దేవుని వారసులుగా ఉన్నటువంటి మనకు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నటువంటి మనకు ఆయన చేసిన పని ఉపయోగపడుతుంది. ఆయన పనిలో సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, జీవ జలరాశులు కలుగునుగాక, భూమి మీద విత్తనములిచ్చే చెట్లు, గడ్డినిచ్చే చెట్లు ఇవన్నీ కలుగునుగాక. ఇదంతా దేవుని పని. దేవుని పని. ఈ దేవుని పని ఎవరి కొరకు చేశాడంటే తన పిల్లలైన మన కొరకు చేశాడు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉన్నటువంటి నీ కొరకు దేవుడు పని చేశాడు. పని చేసి మన కొరకు సిద్ధపరిచాడు. ఒక తల్లి ఇంట్లో పని చేస్తుంది, ఓ తండ్రి ఇంట్లో పని చేస్తాడు. ఎవరి కోసం చేస్తున్నావయ్యా అని అడిగితే కుటుంబ యజమానుడు అంటాడు, నా పిల్లల కొరకు, నా కుటుంబము కొరకు నేను పని చేస్తున్నాను అంటాడు. అలాగే ఆ ఇంటి యజమానురాలను అడిగితే, అమ్మా నీ ఎవరి కోసం వంట చేస్తున్నావంటే తనంటది నా భర్త కోసము, తనంటది నా బంధువుల కోసము, తనంటది నా పిల్లల కోసము, నా కోసం అని చెప్తుంది. అంటే ఒక వ్యక్తి పని చేస్తున్నారు అంటే అది అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి. దేవుడు పని చేశాడు. దేనికోసం పని చేశాడంటే నీ కోసమే, నా కోసమే, మన కోసమే దేవుడు పని చేశాడు. ఆ పని ఏ మనుష్యుడు చేయలేని పని, ఏ మనిషి మానవ మైండ్కి అర్థం కాని పని. ఆశ్చర్యమైన పనులు చేశాడు, అద్భుతమైన పనులు చేశాడు. ఈ సృష్టి అంతా దేవుని పని అని మనం చూస్తున్నాం. రెండవది మానవుని నిర్మాణము దేవుని పని. దేవుని పని కాదా? దేవుని పనే. ఎలా చేశాడు? గడిచిన వారం చెప్పాను. అగాధములోకి దేవుడు తన చెయ్యిని చాపి లోపలికి పంపి లోపల నుంచి తీశాడు. ఏం తీశాడు లోపల నుంచి?
మట్టిలో దాగిన మూలుగను తీశాడు దేవుడు బయటికి. ఆ మూలుగుతో ఈ మనిషి దేహములోని 500 అవయవాలు కలిగినటువంటి ఈ దేహాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. నేను చెప్పాను మీకు, ఇదొక ఫ్రిడ్జ్ లాంటిది. ఫ్రిడ్జ్లో మనం ఎలాగూ దాచుకుంటున్నామో మన బాడీలో కూడా అనేక అవయవాలు దాచబడి ఉన్నాయి కదండి, దాచబడి ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలుగా దాచుకుంటున్నామో, లోపల పేగులు దాచబడి ఉన్నాయి, గుండె దాచబడి ఉంది, కిడ్నీలు దాచబడి ఉన్నాయి, రకరకాల అవయవాలు, సుమారు 500 అవయవాలు ఈ ఫ్రిడ్జ్లో దాచబడి ఉన్నాయి. ప్రియులారా, దాచుకున్నాం. దేవుడు అలా మార్చాడు, చెడిపోకుండా పెట్టాడు, వాటిని పవిత్రంగా పెట్టాడు. అవన్నీ కూడా మనము బ్రతికి ఉన్నంత కాలము మనకు పనికొచ్చే రీతిగా పెట్టాడండి. అవి ఎంతకాలము ఉపయోగపడతాయని చూస్తే అవన్నీ ఏకము కాకమునిపే దేవుని గ్రంథములో లిఖితమాయనని బైబిల్ రాయబడింది. దేవుని గ్రంథములో దేవుడు రాసి ఉంచాడు వాటి గురించి. ఇప్పుడు చెప్పండి, ఇదంతా దేవుని పని. స్తోత్రం. ఈ ప్రకృతి అంతా దేవుని పని. నీవెవరు? దేవుని పని. దేవుడు నిన్ను పని చేశాడు, నిర్మించాడు. ప్రకృతి నీకు ఉపయోగపడుతుంది. దేవుడు పని చేసి నిన్ను నిర్మించాడు. మరి నీవు ఎవరికి ఉపయోగపడుతున్నావు? ఇది ఒక ప్రశ్న ఈరోజు. స్తోత్రం. ఈ ప్రకృతి అంతా ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రకృతి అంతా ఎవరికి ఉపయోగపడుతుందండి? కోడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, కోడి నువ్వు దేనికోసం పుట్టావమ్మా అంటే కోడి ఏమని చెప్తుంది? నీకోసమే పుట్టానంటది. మేక దగ్గరికి వెళ్ళి, మేక నువ్వు ఎవరి కోసం పుట్టావంటే, ఆదివారం వచ్చినప్పుడు నన్ను కోసుకుని తింటావుగా, అందుకే నీ కోసం పుట్టాను. ప్రతి జంతువు, ప్రతి చేప, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు, అసలు నువ్వు ఎందుకు పుట్టావని అడిగితే మామిడి చెట్టు ఏమంటది? ఎండాకాలం వచ్చినప్పుడు నువ్వు కాయలు తినాలి కదా, ఎండాకాలం వచ్చినప్పుడు కాయలు తినాలి, పచ్చడి పట్టుకోవాలి, కాయలు తినాలి, కాబట్టి నేను నీ కొరకే. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు నీ కోసమే, ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు నీ కోసమే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ప్రతిదీ నీ కోసమైతే దేవుని పనిగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు కదా. మరి నీవు దేనికోసం, మనిషి దేనికోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనం అనుకుంటాం, ఇంకేముందయ్యా, పిల్లల కోసమే బతుకుతున్నాను అయ్యా అంటారు కొంతమంది. ఏమంటారు? పిల్లల కోసమే బ్రతుకుతున్నాను అంటారు. పిల్లల కోసం బ్రతకటం కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నీ కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నిన్ను దేవుడు ఎందుకు నిర్మించాడు? ఎందుకు దేవుడు తన హస్తము చాపి ఆ లోపల ఉన్నటువంటి మట్టిలో ఉన్న మూలుగును తీసి మనిషిగా చేసి తన ప్రాణమును నీలోకి పెట్టి తన జీవమును నీలోకి పంపి ఎందుకు నిన్ను అలా నిర్మాణము చేశాడు అంటే, దీని వెనకమాల మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. దీని వెనకమాల అంటే నీ వెనకమాల దేవుని ప్రణాళిక ఏదో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ పని వెనకమాల దేవునికి ఏదో ఒక ఉద్దేశ్యం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఆ పై మాట రాస్తున్నాడు కదా, సత్క్రియలు చేయుట కోసమే నువ్వు పని చేయబడ్డావు. స్తోత్రం చెప్పండి. ఏ క్రియలు చేయటానికంట? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు చేయటం కొరకు నీవు దేవుని చేత నిర్మించబడ్డావు. దేవుడు ఎందుకు నిన్ను పని చేశాడు అంటే, దేవుడు నిన్ను ఎందుకు నిర్మాణం చేశాడు అంటే, దేవుడు ఎందుకు ఈ అన్ని అవయవాలు ఒక దగ్గర సమకూర్చాడు అంటే, దివ్యమైన దృష్టిని కలగ చేశాడు అంటే, ఒక చక్కటి దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటే, దేహం ఇవ్వటంలో కూడా మీరు గమనిస్తే ఒకరికి ఇచ్చిన దేహాన్ని దేవుడు ఇంకొకరికి ఇవ్వాల, ఇచ్చాడా? భూమి మీద 800 కోట్ల మంది జీవిస్తున్నారు, చనిపోయిన వారితో సంబంధం లేదు. ఇప్పుడు బ్రతికినటువంటి వారే సుమారు 800 కోట్ల మంది ఉన్నారండి. ఈ 800 కోట్ల మందికి
దేవుడు ప్రతి ఒక్కరికి ఒక నూతనమైన రూపాన్ని ఇస్తూ వచ్చాడు. స్తోత్రం. మీకు ఉదాహరణకు చెప్తాను, ఒక మాట వినండి. ఏదైనా మనం ఒక వస్తువు చేస్తుంటే నూతనంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని చేయగలుగుతాం? ఈ పండగల టైంలో చెకోడీలు చేయటం మనకు అలవాటు. చెక్కలో చెకోడీలు చేయటం అలవాటు. చెకోడీని వెరైటీగా చేయాలి. ఎన్ని రకాలుగా చేయగలుగుతారు మీరు? రౌండ్గా ఒకటి చేయగలుగుతారు, చుట్టు బారుగా ఒకటి వేయగలుగుతారు. లేదనుకుంటే ఇటు బారుగు చేసి ఆదరణకు కొమ్ము ఈదరణకు కొమ్ము పెట్టగలుగుతారు. ఇక మా అయితే 10 రకాల డిజైన్స్ చేయగలుగుతారు. లేకుంటే కొంతమంది టాలెంట్ ఉపయోగించి 20 రకాలు చేయగలుగుతారు, లేకపోతే 100 రకాలు చేయగలుగుతారు. అంతకు మించి చేయగలుగుతామా? ఇక చేయలేం, మన వల్ల కాదండి. మరి దేవుడు మానవుని నిర్మాణం చేసే ఈ నిర్మాణ రూపములో, ఈ రూపకల్పనలో ప్రతిరోజు సృష్టింపబడుతున్న ప్రతి వ్యక్తికి నూతనమైనటువంటి మనసు ఇచ్చాడు, నూతనమైన రూపాన్ని ఇచ్చాడు. ఇచ్చిన రూపాన్ని మళ్ళీ ఇచ్చాడా అంటే, చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడు, ఈయన అచ్చం ఇలాగే ఉన్నాడు అని ఏలుముద్ర కూడా సేమ్ అదే. ఎవరైనా ఉన్నారా? లేరు, కనబడరండి. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇచ్చాడు? నూతన రూపం. మనం అంటుంటాం అచ్చం అలాగా ఉన్నాడు కానీ కొంచెం హైట్ తక్కువయ్యాడు, అచ్చం అలాగా ఉన్నాడు కానీ కొంచెం కలర్ తక్కువయ్యాడు, అచ్చం అలాగా ఉన్నాడు కానీ ఏం తక్కువైంది? తలకట్టు తక్కువైంది. ఇలా చెప్పుకుంటూ వెళుతాం ప్రియులారా. అంటే అచ్చం అలాగా ఎవరో ఉన్నారా? లేరు. దేవుడు అలా చేయలేదు మనిషిని. ప్రతి ఒక్కరికి నూతనముగా క్రొత్తదనాన్ని ఇస్తూ వచ్చాడు. మనం చేయలేమది. నేను చెప్పాను, ఒక 100 డిజైన్స్ మనం చేయగలుగుతాం అంతే, కానీ 101 తర్వాత కూడా మనం చేయలేము. మరి దేవుడు ఇప్పటికి ఎన్ని చేశాడు? 800 కోట్ల మంది ఈరోజు బ్రతుకున్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ వేరు కాదు. తెలియాలంటే ఈ ఊర్లో మీ అందరికి ఓటు ఉంది. రేపొద్దున చెరుగుపల్లి ఓటు రాపించుకుందామని వెళ్ళి ఓటు రాయండి అయ్యా అని చెప్తే ఫస్ట్ ఏలు పెట్టమంటాడు. ఏలు పెట్టంగానే ఆ కంప్యూటర్ చెప్పిద్ది, ఏమంటదే? మరి పిచ్చోడా, నీకు పెద్దారలో ఓటు ఉందో పో, పక్కకు పోనిద్ది. సరే ఏలు తీసేసి కన్ను పెట్టామనుకోండి, కన్ను పెడితే కన్నుతో చూడమంటారు, కన్ను పెట్టి ఓపెన్ చేసి చూస్తాం. చూడగానే ఈ కంటిలో ఉన్నటువంటి నరాలు వెంటనే చెప్తాయి, ఆల్రెడీ నువ్వు పెద్దవరలో నీకు ఓటు ఉంది, బయటికి పో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మనకు అర్థమవుతుంది, ఒకసారి పెట్టినటువంటి తంబు, ఈ ఏలు మళ్ళీ పెట్టడానికి లేదు. ఒకవేళ అలాగుంటే 4 సార్లు తీసుకోవచ్చు పెన్షన్, మన నెలకి 5 సార్లు తీసుకోవచ్చండి. నేను కూడా తీసుకోవచ్చు పెన్షన్ కదా. అలా లేదు. అంటే దేవుని రూపకల్పనలో డిఫరెంట్గా పెట్టాడు ప్రతి మనిషికి. నువ్వే, నేనే. స్తోత్రం. ఎలా సాధ్యపడిందండి? అందుకనే ఆయన అనంత జ్ఞాని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనంత జ్ఞాని ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన అనంత కోటి ప్రజలకు దేవుడైపోయాడండి. దేవుడైపోయాడు. ఒకరికి ఇచ్చినటువంటి ఆ రూపాన్ని మళ్ళొకరికి ఇవ్వలేదే, వేరు రూపాలు ఇచ్చాడు. ఇప్పుడు అడుగుదాం, దేవా ఇంత అద్భుతంగా డిజైన్ చేశావు, ఇంత చక్కగా చేశావు, ఇంత నీట్గా చేశావు, నీ పోలిక చొప్పున మమ్మల్ని నిర్మాణం చేశావు, ఇదంతా ఎందుకయ్యా అని అడిగితే దేవుడు అంటున్నాడు, భూమి మీద సత్క్రియలు చేయటం కొరకు నేను నిన్ను పని చేశాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు. స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేని కొరకు నిర్మింపబడ్డావు అంటే, దేనికోసం సృష్టింపబడ్డావు అంటే, దేనికోసం దేవుడు తన చెయ్యి చాపి తన పోలిక చొప్పున నిన్ను నిర్మాణం చేశాడు అంటే ఒక్కటే మాట, దేవుని కోసము. హల్లెలూయా చెప్పండి. అందరూ చేతులు పైకెత్తి చెప్పండి, దేవుని కోసమే నువ్వు నిర్మించబడ్డావు. ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎప్పటికైనా సరే, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకమాల, ఒక నెల, ఒక సంవత్సరం, ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడి నుంచి వచ్చామో, ఎవరు చేశారో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. స్తోత్రం.
మన అందరం బయలుదేరాం. కుమారక్క బయలుదేరి గుంటూరుకి వెళ్ళాం. గుంటూరు మొత్తం తిరిగాం, అన్నీ కావాల్సినవి కొనుక్కున్నాం క్రిస్మస్ పండగకి. కొనుక్కుని సాయంత్రానికి బస్సు ఎక్కి మళ్ళీ ఎక్కడికి రావాలి? ఎవరింటికి వాళ్ళు రావాల్సిందే. ఈ జీవితం కూడా అంతే. దేవాతి దేవుడు ఆ నిర్మాణము చేసినటువంటి దేవుడు ఆ మట్టిలో నుంచి మనం తీశాడు కాబట్టి మరలా మట్టికి వెళ్ళిపోతుంది శరీరం. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు సత్క్రియలు కలిగి వెళ్ళాలి. మనం దేవుడు చేశాడు కాబట్టి దేనికోసం అంటున్నాడు బైబిల్? సత్క్రియలు చేయటానికి, మంచి పనులు చేయటానికి నీవు దేవుని చేత నిర్మించబడ్డావు. గుర్తుపెట్టుకోండి, సత్క్రియలు చేయటం కోసం. స్తోత్రం. ఏ కార్యాలు అంటమా? సత్క్రియలు. నీ జీవితంలో ఎప్పుడైనా నేను ఒక మంచి సత్క్రియ చేశాను అన్నవాళ్ళు ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి. సత్క్రియ చేశాను. సత్క్రియ అంటే ఏంటి? మంచి పని. ఒక పేదవాడు ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతను హెల్ప్ చేయటం సత్క్రియ అది. అతనికి ఒక ముద్ద భోజనం పెట్టడం సత్క్రియ అది. ఇలా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. భిక్షం అడుక్కుంటూ మన ఇంటికి కొంతమంది వస్తారు, చేరియమని అడుగుతారు, వాళ్ళకి చేరిస్తాం. అన్నం పెట్టమని అడుగుతారు, వాళ్ళకి అన్నం పెడతాం. ఏమన్నా వండుకుంటే ఇవ్వండి అంటారు, అప్పుడు మనం ఇస్తాం. కొంతమంది మనకి బస్ స్టాండ్లో అక్కడ కనపడి, ఇదిగో నా పర్సు పోయింది, లేకపోతే ఆపరేషన్ చేయించుకోవాలి, హాస్పిటల్లో ఉన్నాము, లేకపోతే ఆకలి అవుతుంది, ఓ 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అడిగే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం హెల్ప్ చేస్తాం. అవన్నీ కూడా సత్క్రియలే. మంచి కార్యాలు అవన్నీ. సరే, సత్క్రియలు కానివేంటి? సత్క్రియలు కానివేంటంటే మంద కాందాన్ని మనం దోసుకోవటం, లాక్కోవటం, ఆక్రమించుకోవటం, తీసుకోవటం. అవన్నీ ఏ కార్యాలంట? సత్క్రియలు కాదయ్యి. వాటి మీద మనసు పెట్టకూడదు. సత్క్రియలు చేయటం కొరకు దేవుని చేత నిర్మించబడ్డావు. తిమోతి రాసిన పత్రికలో ఓ మంచి మాట అన్నాడు, ఒకసారి చదువుదాం చూడండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో ఓ చక్కటి మాట మనం చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 6:19 అమ్మా, తర్వాత చదవండి. సత్క్రియలు అను ధనము. ఏమ్మా? సత్క్రియలు చేయటం వల్ల మనం ధనవంతులం బైబిల్ చెప్తుంది. స్తోత్రం. ధనవంతులు ఎవరంట? డబ్బులు ఉన్న వాళ్ళ, బంగారం ఉన్న వాళ్ళ, పొలం ఉన్న వాళ్ళ? కాదు. వీళ్ళెవ్వరు కాదు. బైబిల్ ఏమంటుందంటే సత్క్రియలు చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే ధనవంతులు. ఈ లోకపు ధనాన్ని గురించి రాయలేదు, చూసారండి దేవుడు ఎంత చక్కగా రాశాడు. ధనవంతుడు ఎవరయ్యా? ధనవంతుడు అంటే సత్క్రియలు కలిగినటువంటి వాడు. అందుకనే బేదలైన మీరు ధన్యులు అని చెప్పాడు. ఎందుకు ఈ మాట రాస్తాడంటే, ఒక పేదవాడుగా ఉన్నటువంటి మనము, చాటి పేదవాడు మన దగ్గరకు వచ్చి భిక్షం అడిగినప్పుడు, సహాయం అడిగినప్పుడు ఆ కష్టం విలువేంటో మనకు తెలుసు కాబట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేయటానికి ముందుకు వస్తాం. అందుకని అన్నాడు, బేదలైన మీరు ధన్యులు, ఇచ్చే మనసు మీకు ఉంది అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఈ తిమోతి రాసిన పత్రికలో, సత్క్రియలను ధనము కలిగిన వారును ఔదార్యము కలిగిన వారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని. స్తోత్రం. మనం ధనం కలిగి ఉండటం కాదు, మనం ఇతరులకి సహాయము చేసేవారుగా ఉండాలి. బైబిల్ చెప్తున్న మాట అండి. ఇతరులకు సహాయము చేసేవారుగా ఉండాలి, ఇతరులను ఆదుకునేవారుగా ఉండాలి, ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. అదే చెప్తున్నాడు. నీకు 2 వస్త్రాలు ఉన్నప్పుడు ఒక వస్త్రము లేనిటువంటి వారికి ఇమ్మని చెప్పాడు. ఆకలి కొని ఉంటే నీకు కలిగినటువంటి ఆహారంలో ఒక ముద్దను పెట్టమని చెప్తున్నాడు. ఇది బైబిల్ బోధలు ప్రియులారా. దేవుడు ఏం చేయాలని చెప్తున్నాడంటే సత్క్రియలు నువ్వు కలిగి ఉండాలి, మంచివారుగా మనం ఉండాలి, జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలి, ధైర్యవంతులుగా మనం ఉండాలి,
మనం అనేకులకు సేద తీర్చేవారుగా ఉండాలి, అనేకులకు సహాయకరముగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ సత్క్రియలు చేసేటువంటి వారికి సాధ్యపడుతున్నాయి ప్రియులారా. ఎందుకు సత్క్రియలు చేయాలి? ఎందుకు చేయాలంటే దేవుడు మనకు చేశాడు కాబట్టి మనం చేయాలి. మనం కనుక సత్క్రియ పొందకపోతే మనం ఎవరికి కూడా చేయాల్సిన అవసరత లేదు. దేవుడు మనకు చేశాడా? ఏం చేశాడంటే భూమి మీద నీకు కావాల్సినవన్నిటిని సమకూర్చాడు. మన దగ్గర డబ్బులు సంపాదించుకొని దేవుడు తయారు చేసిన వాటిని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం, అవునా? ఉదాహరణకి యాపిల్ పండు తినాలనుకుంటున్నాము. ఆ యాపిల్ని మనం ఏం చేస్తున్నాము? కొంత డబ్బు తీసుకుని డబ్బులు ఇచ్చి ఆ పండు కొనుక్కొని తింటున్నాం. ఆ పండు ఎవరిది? దేవుడు నీకు ఇచ్చాడు. ఆ దేవుడిచ్చిన పండు నువ్వు తీసుకోకుండా నువ్వే ఒక పండు తయారు చేయగలుగుతావా? మన వల్ల అవుతుందా? అవదండి, అవదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సత్క్రియలు చేశాడు కాబట్టి దేవుడు నీ పట్ల మంచి పనులు చేశాడు. తన ఉచితమైన కృపని పట్ల చూపించాడు, ప్రేమను నీ పట్ల చూపించాడు, నిన్ను అగాధముల నుంచి బయటకు తీశాడు, భూమి మీద సస్య శ్యామలముగా నిన్ను పెంచాడు. కాబట్టి నీవు కూడా దేవుని స్వారూప్యము కలిగిన వ్యక్తిగా, దేవుని మనస్సు కలిగిన వ్యక్తిగా, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలని తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు. ప్రియులారా, మనము కూడా అలాగ బ్రతకాలి. ఎందుకంటే తండ్రిని పోలిన వ్యక్తులుగా మనం ఉండాలి. తండ్రి మనకు సహాయం చేశాడు, తండ్రి మనకి కృప చూపించాడు, తండ్రి మన పట్ల ఉన్నాడు, తండ్రి మనలో జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనము కూడా ఇతరుల పట్ల జ్ఞాపకం చేసుకుని వారి పట్ల సత్క్రియలు చేయాలి. మరొక మాట చూద్దామా? రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. ఒకడొక మాట చెప్తున్నాడు. సత్క్రియలు చేయవలసినటువంటి మనము ఎలాగైపోతున్నామో ఈ మాట చదువుకున్నప్పుడు కాస్త మనకు అర్థమవుతుంది. చూడండి, రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను, జాగ్రత్తగా వినండి ప్రియులారా, మన అవయవాలు ఎవరి పని? చెప్పాలి అందరూ. మన అవయవాలు ఎవరి పని? నువ్వే చేసుకున్నావా? నీ అవయవాలు నువ్వు చేసుకోలా. ఎవరు చేసుకున్నారు? ఇవి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నీ అవయవాలు చేసిన వాడు దేవుడే. నీ లోపల ఉన్న ప్రతి అవయవాన్ని చేసిన వాడు దేవుడే. రూపకల్పన చేసిన వాడు దేవుడే. వాటిని సిగురింపజేసిన వాడు దేవుడే. అవి మాట్లాడే రీతిలో చేసిన వాడు దేవుడే. అది పని చేసే రీతిలో చేసిన వాడు దేవుడే. అందుకని అవయవాలన్నీ పని చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఉన్నాం. ఈ అవయవాల్లో ఏ అవయవం పని చేయకపోయినా ఏం చేస్తారండి? ఏ అవయవం పని చేయకపోయినా బయట పెట్టేస్తారు. ఈ అవయవాల్లో ఏ అవయవం పని చేయకపోయినా ఇక బయట పెట్టేస్తారు, అయిపోయింది ఇడి పని అని. అన్ని అవయవాలు పనిచేస్తుంటే ఇడి బతికే ఉన్నాడురా అని చెప్పి మనతో మాట్లాడతారు, మనం పలకరిస్తారు, మన ఇంటికి ఆహ్వానిస్తారు. ఒకవేళ అవయవం గనక పని చేయకపోతే మనం పలకరించకపోగా మన ఇంట్లోనే మనల్ని ఉండనీరు. ఎక్కడ పెడతారు? బయట పంచలో పెట్టేస్తారు, బయట శాంతం బయట పెట్టేస్తారు. అవసరమైతే కత్తికి ఎండుగడ్డి తీసుకొచ్చేసి. ఎందుకని? వీడికి అవయవాలు ఏమీ పని చేయట్లేదని. ఇప్పుడు ఈ అవయవ నిర్మాణం చేసిన వాడు దేవుడే. తన సొంత చేతితో చేశాడు అవయవాలు. నీ లోపల ఉన్న ఈ 500 అవయవాలు ఈ లోపలికి చెయ్యి దూర్పి మూలుగులు తీసి చక్కగా డిజైన్ చేశాడు దేవుడు. డిజైన్ చేసి ఈ అవయవాలకి ఇచ్చాడు. ఇవంట సత్క్రియలు చేయటానికి ఉపయోగపడాలంట. స్తోత్రం. నీ అవయవాలు దేనికి ఉపయోగపడాలి? చెప్పండి, అందరు స్వరమెత్తి చెప్పండి. నీ అవయవాలు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి అవయవాలు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన ఈ దేహం, ఈ జీవితం, ఈ బ్రతుకు సత్క్రియలు చేయటానికి ఉపయోగపడాలి. కానీ దేనికి ఉపయోగపడుతుందంట? చదువుదాం బైబిల్. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. స్తోత్రం.
ఈరోజు చాలా మంది వారి అవయవాలు దుర్నీతి సాధనాలుగా వాడుతున్నారు, అవినీతి కోసం వాడుతున్నారు, అక్రమం కోసం వాడుతున్నారు, అన్యాయం కోసం వాడుతున్నారు, పాపం వైపుకి వాడుతున్నారు, దేవునికి శోధించే వాటికి వాడుతున్నారు. దేవుని ఘనపరిచేదానికి ఎవరు వాటిని వాడటం లేదు. దేవుని గుండె లోతుల్లో దాగిన బాధ అండి, దేవుని మనస్సులో ఉన్న బాధ. ఏంటి ఆ బాధ? నేను చేసిన అవయవాలు నాకు ఉపయోగపడటం లేదు, నేను చేసిన అవయవాలు నాకు ఉపయోగపడటం లేదు. మనం కోడి కొనుక్కున్నాం, ఆ కోడికి మంచి బియ్యం పెట్టాం, తౌడు పెట్టాం, అన్నీ పెట్టాం, బాగా బలం పొందుకుంది, గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఎక్కడ? పక్కింటి దగ్గర. మన ఇంటి దగ్గర పెడతల్లా. చూసాం, ఓర్పు పట్టాం, తాడు పెట్టి కట్టేసాం, పొయ్యి చుట్టూ తిప్పాం, 2-3 దినాలు దాటి కనిపెట్టాం. ఎంత చేసినా దాని బతుకు మారటల్లా. మన ఇంటి దగ్గర తింటుంది, పక్కింటి దగ్గర గుడ్డు పెడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? పిల్లోడిని పిలిచి దాన్ని కోసి ఫ్రై చేస్తాం, మళ్ళీ చికెన్ పులుసు కూడా వేసుకు తినేస్తాం. అది తిన్న తర్వాత కోపం చల్లారదు, చచ్చింది సన్నాసిది అనుకుంటాం. ఎందుకని? కోపం ఎంత ఆవేశమో. ఎందుకంటే మనం కొనుక్కున్న కోడి మనకు ఉపయోగపడాలి. ఈరోజు నీ అవయవాలు దేవుడిచ్చాడు కదా, నీ అవయవాలను చేసింది దేవుడే కదా. దేవుడే రూపకల్పన చేసి నీ అవయవ నిర్మాణం చేసి తన జీవాన్ని నీలోకి పంపించాడు కదా, తన ప్రాణాన్ని నీలోకి పంపించాడు కదా. మరి ఈ అవయవాలు దేనికి ఉపయోగపడుతున్నాయి? సత్క్రియలు చేయటానికా? లేకపోతే దుర్నీతి విషయంలో, పాపం విషయంలో, పాపానికి సంకేతాలుగా నీ అవయవాలు ఉపయోగపడుతున్నాయా? ఎంత భయంకరమైనటువంటి బాధ మగిలిచ్చిందో ఈ సమాజం దేవుని కొరకు. చూడండి ప్రియులారా, మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. ఈ సాధనాలు అయిపోతున్నాయి అంటండి. ఈ కళ్ళు దేనికి ఉపయోగపడుతున్నాయి అంట? పాపానికి అప్పగించబడుతున్నాయి. ఈ చేతులు పాపానికి అప్పగించబడుతున్నాయి. ఈ మనసు పాపానికి అప్పగించబడుతుంది. ఈ కాళ్ళు పాపానికి అప్పగించబడుతున్నాయి. ఈ శరీరము పాపానికి అప్పగించబడుతున్నాయి. ఈ లోపల ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవునికి ఉపయోగపడతలేదంటండి. అంటే నీ అవయవాలతో నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దావీదు అంటాడు, 10 తంతుల సితారా, స్వరమండలమా, ఎవరిని స్తుతించాలి? ఘనుడైన దేవుని స్తుతించాలి. అంటే నీ కాళ్ళతో, నీ చేతులతో, నీ నోటితో, నీ కళ్ళతో, నీ పెదవులతో, ప్రతి అవయవముతో దేవునినే స్తుతించాలి. నీవు దేవునే ఘనపరచాలి. నీవు కానీ అలా ఘనపరచకుండా, అలా స్తుతించకుండా నీ అవయవాలు దేనికి ఉపయోగపడతాయి అంటండి? దుర్నీతికి, అన్యాయానికి, అక్రమానికి, పాపానికి అప్పగించబడుతున్నాయి. చేతులతో పాపము జరుగుతుంది. ఈ పాపము దేవునికి దూరాన్ని చేస్తున్నాయి. దేవుని గుండె లోతుల్లో దాగిన బాధ అండి. నేను చేస్తే, నేను రూపకల్పన చేస్తే, నేను కావలసినవన్నిటిని అప్పగిస్తే ఆ సాధనాలు నాకు ఉపయోగపడతలేదు. సాధనాలు ఎవరికి ఉపయోగపడతలేదంట? దేవుని సాధనాలు దేవునికి ఉపయోగపడతలేదు ప్రియులారా. దేవుని మనిషి దేవునికి ఉపయోగపడతలేదు. దేవుని కళ్ళువి. నా కళ్ళు అనుకుంటున్నారా? నీ కళ్ళు అనుకుంటున్నావా? నీ కళ్ళు కాదు, నా కళ్ళు కాదు. ఇవి దేవుని కళ్ళు, దేవుని నేత్రాలు. ఇవి దేవుని గుండె, ఇది దేవుని తల, దేవుని చేతులు, ఇవన్నీ దేవునివే. ఈ అవయవాలన్నీ దేవునివే. మీలో ఎవరైనా ఇది నా చెయ్యి అనేవాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. ఈ చెయ్యి నాదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ చెయ్యి నాదండి, ఈ కన్ను నాదండి, ఈ ముక్కు నాదండి మనం అనలేము. ఇవన్నీ దేవునివే. ఈరోజు నీకు కలిగిన ప్రతి అవయవము దేవునిదే. మరి నీకంటూ ఏమీ లేదా? భూమి మీద నీకంటూ ఏమీ లేదండి. మనయంటూ ఏమీ లేవు. మరి ఇవన్నిటిని దేవుడికి ఇచ్చాడు. ఒక్కొక్కటి ఎంతో విలువనివి ఇచ్చాడు.
దేనికి ఇచ్చాడంటే సత్క్రియలు చేసే సాధనాలుగా ఉండాలని దేవుడిచ్చాడు. స్తోత్రం. మంచి పనులు చేసే సాధనాలుగా ఉండాలని దేవుడిచ్చాడు. దేవుని క్రియలు చేసే సాధనాలుగా. సాధనాలు అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? సాధనం అంటే ఏంటి? సాధనాలు అంటే ఏంటంటారు చెప్పండి ఎవరైనా చెప్పండి. గోవర్ధన్, సాధనాలు అంటే ఏమంటారు? సాధనాలు సాధనాలంటే ఫ్యాక్టరీస్ సహా ఈ పరికరాలు ఆయుధాలు సామాన్లు. మనం భోజనం చేయాలంటే ఒక పనిముట్టు కావాలి. ఆ పనిముట్టు ఏంటి? ఈ చెయ్యితో అన్నం కలిపి ఇది నోటి దగ్గరికి తీసుకెళ్ళాలి. నోటి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత నోరు ఏం చేయాలి? ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఆ తర్వాత లోపల నోట్లో పెట్టుకుంటే అలా అరిగిపోయింది, అది అరగదండి. నవలాలి. తర్వాత అక్కడ గొంతు ఉంటుంది, గొంతు ద్వారా మింగాలి, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి ఒక మిషన్ చెప్తాడు. ఆ మిషన్ దాన్ని డైజెషన్ చేయాలి. అంటే ఇన్ని అవయవాలు పనిచేయాలా? అవును, ఇన్ని సాధనాలు పనిచేయాలండి. ఈ సాధనాలన్నీ, ఈ పనిముట్లన్నీ దేవుడు ఎవరికి ఇచ్చాడండి? నీకు ఇచ్చాడు దేవుడు. ఎవరి పనిముట్లు ఇవి? దేవునివే. దేవుని పనిముట్లన్నీ నీకు ఇచ్చాడు దేవుడు. దేనికంటే మంచి పనులు చేయటం కోసం ఇచ్చాడు. స్తోత్రం. మంచి కార్యాలు చేయటం కోసం ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నా? ఈ పనిముట్లన్నిటిని వాడుకుంటూ ఆ మంచి పనులు మాత్రం చేయలేకపోతున్నావు. ఈ పనిముట్ల ద్వారా, ఈ సామాను ద్వారా దేవునికి మహిమ తేలాపోతున్నావు. బాధకరమైన విషయం కదండి. అదే అంటాడు, మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉండిపోయాయి, పాపానికి సాధనాలుగా ఉండిపోయాయి. నేను అలా అనుకోలేదు, నేను అలా అనుకుని నిన్ను నిర్మాణం చేయలేదు. నేను అనుకుంది ఏంటో తెలుసా? నాకు పనికి వస్తాయని, నాకు ఉపయోగపడతాయని, నా రాజ్యాన్ని కడతాయని, నాకు మహిమ తీసుకొస్తాయని, ప్రతి నోరు స్తుతిస్తుందని, ప్రతి నాలుక దేవుణ్ణి ఆరాధిస్తుందని, ప్రతి గొంతుక తెరవబడుతుందని, ప్రతి కాళ్ళు, ప్రతి చేతులు, ప్రతి మోకాళ్ళు దేవుని నామములో వంగి ప్రభుని స్తుతిస్తాయని ఆ ఆలోచన చేత నేను నిర్మాణం చేశానే. కానీ ఈరోజు ఏమైపోయిందంట? రివర్స్ అయిపోయింది. నీ మటుకు నువ్వు ఒక్కసారి గుండె మీద ప్రశ్న వేసుకో, చెయ్యి వేసుకుని అడుగు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాలు లేక సాధనాలు లేకపోతే అవయవాలు, ఈ అవయవాలు ఏ ఒక్కటైనా దేవుని పని కొరకు ఉపయోగపడుతుందా? మీరు అనొచ్చు, అయ్యా ఆదివారం ప్రార్థనలో ఉన్నంతసేపు నా బాడీ అంతా ఉపయోగపడుతుంది, ప్రార్థనలో ఉన్న 2 గంటలు 3 గంటలు దేవునికి ఉపయోగిస్తున్నావు, మంచిదే. మిగిలినటువంటి 6 రోజుల పాటు ఈ సాధనాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? దేవునికి ఉపయోగపడుతున్నాయా? లేదే. దేవుని స్తుతించే విషయంలో, ఘనపరిచే విషయంలో, దేవుని కార్యాలు వెదకే విషయంలో లేదే. అంటే ఆయన అనుకున్న పని జరగటంలా మన జీవితాల్లో, ఆయన తలంచిన తలంపు జరగటం లేదు ఇక్కడ. మరి ఏం జరుగుతుందండి? మనం అనుకున్నదే జరిగించుకుంటున్నాం. అదే సొమ్ము ఒకరిది, అనుభవించేది ఒకరు. సొమ్ము ఎవరిది? మన తండ్రిది. అనుభవించేది ఎవరు? మనం. వాటిని దుర్నీతికి సాధనాలుగా మార్చేశాము, పాపానికి ఉపయోగపడే ఆయుధాలుగా మార్చేశాము. నోటికి పదును పెట్టి పాపం వైపుకి పాపపు మాటలు మాట్లాడే రీతిగా మాట్లాడిస్తున్న మన నోటి చేత. అయ్యో బాధ కదండి. నీ నోరు ఎందుకు సృష్టింపబడింది? నోటికి దేవుడు అంత శక్తి ఇచ్చాడు, మంచి క్రియలు చేయటానికి, అది దేవుని ఘనపరచడానికి. మరి నీ నోటితో నువ్వేం చేస్తున్నావు? సాతానికి వంత బలుగుతూ అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఈ గొంతుకుని ఏం చేస్తున్నావు అంటే దుర్నీతికి సాధనాలుగా వాడేస్తున్నావు. దేవునికి సాధనాలుగా వాడవలసిన నీ గొంతు, నీ స్వరం దేనికైపోయింది? ఇప్పుడు సాతానికి సాధనంగా మారిపోయింది. నేను అడుగుతున్నాను, నీ గొంతు నీది కాదు కదా, మరి ఎలా వాడతావు? ఎలా వాడతావు? మనం పొన్నూరు వెళ్ళాము, లేకపోతే చెరుగుపల్లి వెళ్ళాము, అక్కడ ఒక బైక్ కనపడింది, వేసుకుని వచ్చేస్తామా? వేసుకురాము. మన బైక్ అయితేనే మనం తెచ్చుకుంటాం, ఇతర బైకులు తీసుకెళ్తే కుదరదు. అలాగే నీ గొంతు అయితే నువ్వు వాడుకో,
అది నీ గొంతు కాదు కదా, అది నా యేసయ్య ఇచ్చింది కదా, అది దేవుని పని కొరకే వాడాలి కదా. మరి స్వరాన్ని దుర్నీతి సాధనాలుగా ఎందుకు వాడుతున్నావు? నీ చేతులను దేవునికి వాడవలసిన నీవు దుర్నీతి సాధనాలుగా ఎందుకు వాడుతున్నావు? నీ కంటి చూపును దేవుని పని కొరకు వాడాలి కదా, ఎందుకు వాడుతున్నావు? నీ గుండెను దేవునికి వరకు వాడాలి నీవు. నీ అవయవాలన్నీ దేవుని పని కొరకు వాడాలి నీవు. కానీ నీ అవయవాలన్నీ ఏమైపోయినాయి అంటే ఇప్పుడు దుర్నీతి సాధనాలు అయిపోయాయి, పాపపు ఆయుధాలుగా మారిపోయినాయి. దేవునికి ఎంత బాధ కలిగించాడో ఈ మనిషి ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే దేవుని గుండె ఎంత బాధపడుతుందో, దేవుని గుండె ఎంత పరితపించిపోతుందో. నేను దినమంతా నా చేతులు చాపి నీ వైపే చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నావయ్యా? ఎప్పుడు నీ అవయవాలు దేవునికి సాధనాలుగా వాడతావని, నీ కరములు దేవునికి ఉపయోగపడే కరములుగా వాడుతావని.